హాయ్ అండి. వెల్కమ్ టు సూర్య టారో టాక్స్ 999కి స్వాగతం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగున్నారని, బాగుండాలని కోరుకుంటున్నాను. ఒక 3 టు మంత్ 8th డేట్. సో, న్యూమరాలజీ ప్రకారం 8 అనేది చాలా పవర్‌ఫుల్ నంబర్. సో, 8 అనే నంబర్ చాలా పవర్‌ఫుల్ నంబర్. సో, ఏం కావాలనుకున్నా అంటే లైక్ ఈరోజు సంకల్పించుకుంటే గనక అది ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఎవరికీ హాని చేసేది కాకుండా ఓకే. సో, ఈరోజు రీడింగ్ చూద్దాం. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే మనసులో తలుచుకోండి. ఎలా ఉంటుంది? రెమెడీ నేను రీడింగ్ అయిన తర్వాత చెప్తాను. ఓకే. సో, మీ కెరియర్ కోసం అయితే కెరియర్ కోసం, లేదంటే ఎడ్యుకేషన్ కోసం అయితే ఎడ్యుకేషన్, పర్సనల్ లైఫ్ అయితే పర్సనల్ లైఫ్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ కోరిక. ఓకే. సో, ఇది మీ గతం. ఇది మీ ప్రెజెంట్. ఇది మీ ఫ్యూచర్. ఓకే. సో, అది అవ్వాలి, అవుతుంది అండ్ యూనివర్స్ థ్యాంక్ యూ సో మచ్. ఇది మీ లైఫ్. సో, ఏం చేయాలి? ఏమవుతుంది? అనే ఒక క్లారిటీ. ఓకే. చూద్దాం. ఫస్ట్ సో, గతంలో మీరు చాలా బాధపడ్డారండి. చాలా బాధపడంలో చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌ని మీరు చూసేసారు. సో, గతంలో ఏం జరిగిందో మీ లైఫ్‌లో అనేది మీకే బాగా తెలుసు. మీరు చాలా సఫర్ అవ్వడం, లేదంటే పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ చూడడం. సో, ఆ ఇబ్బంది పడే సిట్యుయేషన్ మీరు ఫేస్ చేశారు. అండ్ ప్రెజెంట్ కూడా చాలా స్ట్రెస్‌లో ఉన్నారు. అంటే లైక్ ప్రెజెంట్ సిట్యుయేషన్ కూడా చాలా స్ట్రెస్ అండ్ చాలా పెయిన్‌ఫుల్ అండ్ మీకు ఒక క్లారిటీ లేని సిట్యుయేషన్‌లో మీరు నిలబడి ఉన్నారు ప్రెజెంట్. సో, ఇది ఫ్యూచర్. సో, మీ ఆలోచన అంటే స్ట్రెస్ నుంచి బయటకొస్తే గనక మీకొక ఆలోచన మీ మనసులో ఉన్న ఆలోచనకి ఆచరణలో పెడితే గనక సక్సెస్ డెఫినెట్‌గా అయితే ఉందండి. సో, ఎలా ఉంటుంది ఏంటి? సో, మీ కష్టానికి తగ్గ న్యాయం డెఫినెట్‌గా జరుగుతుందండి. చూసారా? సో, గతంలో ఎలాంటి పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ చూసినా, ఇప్పుడు స్ట్రెస్ తీసుకున్న ఫ్యూచర్ అయితే చాలా బావుంటుందండి. మీ ఆలోచనలు కాస్త ఆచరణ పెడితే గనక సో, సక్సెస్ అనేది డెఫినెట్‌గా ఉంది. మీకు న్యాయం డెఫినెట్‌గా జరుగుతుంది. సో, మీ కోరిక ఏదైనా సరే. సో, దారి కనిపిస్తుంది. కాస్త ఇబ్బందులున్నాయి అండ్ దాటడం చాలా కష్టంగా ఉంది. కానీ సో, డెఫినెట్‌గా మీరది రీచ్ అవ్వగలరు. అండ్ మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు, లేదంటే మిమ్మల్ని చీట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని సఫర్ చేయాలనుకునే పర్సన్స్ చాలా మందున్నారు. కానీ మీరవన్నీ దాటి మీరనుకునే కోరికని డెఫినెట్‌గా రీచ్ అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. అండ్ యూనివర్స్ మీకదే చెప్తుంది. సో, మీ లైఫ్‌లో మీ మనసులో ఉన్న కోరికకి మీరు కొత్తగా మీ లైఫ్‌ని గతంలో ఏం జరిగిపోయినా ఎంత పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ చూసినా సరే, ఈరోజు ఆ సంకల్పించుకొని ఆ కొత్త జర్నీని స్టార్ట్ చేయండి. గతంలో జరిగిపోయిన వాటిని వదిలేయండి. స్ట్రెస్ తీసుకోకండి. పాత జ్ఞాపకాలను వదిలేసి అంటే చేదు జ్ఞాపకాలు కానీ, లేదంటే మిమ్మల్ని బాధపెట్టే సిట్యుయేషన్‌ని మర్చిపోయి కొత్త లైఫ్ అయితే గనుక మొదలుపెట్టండి. సో, డెఫినిట్‌గా మీకు న్యాయం అయితే జరుగుతుంది. అండ్ మీ కష్టానికి తగ్గ గుర్తింపు డెఫినిట్‌గా వస్తుంది. మీకు లైఫ్‌లో సక్సెస్ అనేది డెఫినిట్‌గా వస్తుంది. గుర్తుపెట్టుకోండి. అండ్ మీ స్ట్రగుల్స్ అన్నీ పోయి మీ లైఫ్‌లో ఒక పాజిటివ్‌నెస్ అనేది మీ లైఫ్‌లోకొస్తుంది. అండ్ మీ కష్టానికి తగ్గ రిజల్ట్ మీ లైఫ్‌లో డెఫినిట్‌గా జరుగుతుంది. అండ్ మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళే డౌన్‌ఫాల్ అవుతారు. అండ్ మీరు సక్సెస్ అవుతారు. ఓకే. అండ్ స్ట్రాంగ్‌గా ఉండండి. ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే అంత స్ట్రాంగ్‌గా ఉండండి. అండ్ మీ చుట్టూ ఉన్న పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ మీరే కావాలని క్రియేట్ చేసుకున్నది. సో, ఆ వాటి నుంచి బయటకు రావాల్సిన బాధ్యత మీదే. అండ్ టీమ్ వర్క్ చేయండి. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. లేదు అంటే గనక మీ ఆఫీస్‌లో టీమ్ వర్క్ చేయండి. సక్సెస్ డెఫినిట్‌గా అయితే ఉందండి. అండ్ ప్లీజ్ అండి మిమ్మల్ని మీరు నమ్మండి అండ్ ట్రస్ట్ చేయండి. అండ్ మీరు ఎంత స్ట్రాంగ్‌గా మిమ్మల్ని మీరు నమ్ముతారో ఈ స్ట్రెస్ నుంచి మీరే బయటకు రావాలి. అండ్ మీరు విడిపించుకోగల సామర్థ్యత అంటే మీరు బయటకు రావాల్సిన కేపబిలిటీ మీకుంది. అది గుర్తుపెట్టుకోండి. సో, మిమ్మల్ని మీరు బాధపెట్టే సిట్యుయేషన్స్ నుంచి మీరు బయటకు రావాలి. అండ్ మీరది చేయగలరు. ఓకే. సిద్ధమైతే కావాలి. ఓకే. సో, గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని బాధపెట్టే విషయాల్ని మర్చిపోండి. అండ్ మిమ్మల్ని వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా అయితే ఉండండి. ఓకే. మీకున్న స్ట్రగుల్స్ అన్నీ దాటి బయటకైతే రండి. అండ్ సక్సెస్ మీకు న్యాయం అయితే డెఫినెట్‌గా జరుగుతుందండి. గుర్తుపెట్టుకోండి. ఈ స్ట్రగుల్స్ నుంచి మీ లైఫ్ అంతా బయటకైతే డెఫినెట్‌గా వస్తుంది. అండ్ పాజిటివ్‌గా అయితే ఉండండి. మీ లైఫ్‌లో సక్సెస్ అండ్ ఈ కాలం అంటే లైక్ స్ట్రగుల్స్ అన్నీ పోయి అండ్ బ్యూటిఫుల్ లైఫ్ అయితే మారుతుంది. గుర్తుపెట్టుకోండి. సో, కానీ అన్నిటికి ఒకటే ఆన్సర్. మీరు ఆ గతాన్ని అంటే గతం వదిలేయాలి. మీ టెన్షన్స్‌ని, ప్రాబ్లమ్స్‌ని వదిలేసి మిమ్మల్ని మీరు నమ్మి అండ్ టీమ్ వర్క్ చేస్తే గనుక సక్సెస్ డెఫినెట్‌గా అయితే మీకుంది. ఓకే. గుర్తుపెట్టుకోండి.
మీ స్ట్రగుల్స్ నుంచి మీరు బయటపడాలి అంటే గనక ఫస్ట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ పని ఏంటి అనేది అంటే గనక మీరు దాని ఆలోచన నుంచి బయటకొచ్చి మీ లైఫ్‌ని కొత్తగా అయితే స్టార్ట్ చేయండి. డెఫినెట్‌గా మీరైతే మంచి పొజిషన్‌కి చేరుకుంటారు. మీకు న్యాయం అయితే డెఫినెట్‌గా జరుగుతుందండి. కానీ కలిసి వర్క్ చేయండి. అండ్ ఇంట్లో వాళ్ళ ఒపీనియన్‌కి గౌరవం ఇవ్వండి. అండ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఫస్ట్. ఓకే. సో ఈరోజు ఈవినింగ్ మీరు చేయాల్సిన రెమెడీ ఏంటి అంటే గనక సో ఒక బిర్యానీ ఆకు తీసుకోండి. ఇది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో, బిర్యానీ ఆకు తీసుకొని దానిపైన మీ కోరికను రాయండి. ఎగ్జాంపుల్ మీరేదైనా ఏది చేయాలనుకుంటున్నారు అండ్ అయిపోయినట్లు. అంటే అది సక్సెస్ అయినట్లు. అంటే లైక్ గ్రీన్ పెన్‌తో రాయండి. దీన్ని మీ పర్స్‌లో దాచుకోవచ్చు. లేదు అంటే గనక ఆహ్, కాల్చేసి అంటే లైక్ దీన్ని కాల్చేసి ఆకాశంలోకైతే గనక వదిలేస్తే గనక మీ కోరిక డెఫినెట్‌గా నెరవేరుతుంది. అండ్ పాజిటివ్ ఒపీనియన్‌తో చేయండి. అండ్ జరుగుతుంది. అండ్ దానికి మీరు తగ్గ ఎఫర్ట్ కూడా పెట్టాలి. అండ్ ఆ ఆలోచన నుంచి బయటకు రండి. స్ట్రెస్ తీసుకోకండి. అండ్ మీరు దాటాల్సిన టైం ఇదే. సో, మిమ్మల్ని మీరు మార్చుకోవాల్సిన టైం ఇదే. గుర్తుపెట్టుకోండి. అండ్ వెలుగు అండ్ పాజిటివ్‌గా అయితే డెఫినెట్‌గా అయితే మారుతుంది. అండ్ అది గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి. ఓకే. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మర్చిపోకుండా 8 నుంచి రాత్రి 8 గంటల నుంచి 8 నిమిషాల మధ్యలో చేయండి. డెఫినెట్‌గా జరుగుతుందని మిమ్మల్ని మీరు ఫస్ట్ నమ్మండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. 888 అని కామెంట్ చేయండి. ఓకే. సో, మీ లైఫ్‌లో అంతా మంచి జరగాలి అండ్ పాజిటివ్‌గా ఉండాలని కోరుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.